నమస్తే. ఇన్నాళ్ళు నన్ను సపోర్ట్ చేస్తూ, ఎంకరేజ్ చేస్తూ మీ ప్రేమని నాకు అందిస్తున్న ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు. అలాగే ఈ వీడియో కూడా ఖచ్చితంగా మీకు ఉపయోగపడుతుంది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసి మీ సపోర్ట్‌ని నాకు అందించండి. అలాగే ఈ వీడియో పట్ల మీకున్న అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేసి తెలియజేయండి. ఇప్పుడు వీడియోని చూద్దాం. నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను పద్మిని. ప్రస్తుతంతో పాటు వాస్తు జ్యోతిష నిపుణులు, షమానిక్ హీలర్, న్యూమరాలజిస్ట్ డాక్టర్ రాజవర్ధన్ గారు ఉన్నారు. మాట్లాడదాం. నమస్కారం అండి. నమస్కారం. బాగున్నారా? బాగున్నాం. జ్యోతిష్యం చూపించుకోవటం అనేది డెఫినెట్ గా కృప ఉంటేనే, ఈశ్వరుడి కృప ఉంటేనే కరెక్ట్ పర్సన్ దగ్గరికి వెళ్ళడం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. అదర్వైజ్ అంటూ ఉంటారు కదా, రకరకాల వాళ్ళ దగ్గరికి వెళ్ళామండి, ఏంటేంటో చెప్తున్నారు కానీ కరెక్ట్ గా మాకు సొల్యూషన్ అనేది రాలేదు. అలాగే ఇంకొక ప్రశ్న ఏంటి అంటే, మేము ఇట్లా జ్యోతిష్యం మరి ఏమైనా రాసిస్తారా, చూపించుకోవడానికి వెళ్ళామండి, రాసిస్తారా, అవును. ఏమైనా మరి మాకేమైనా ఉంటుందా, చాట్ ఏదైనా ఉంటుందా, ఇట్లా రకరకాల. మీ దగ్గరకు వచ్చిన వాళ్ళు మీరు ఏదైనా రాసిస్తారా? ఇస్తానమ్మా. ఇక్కడ మా దగ్గర ఒకటి ఏంటంటే ఇట్లా ఫైల్ ఉంటుంది. ఏంటండి అంత ఫైల్ ఉంటుంది. చాలా ఉందే. అవునమ్మా. ఏంటి ఇన్ని పేజెస్ ఉన్నాయేంటండి? అంటే వివరంగా ఉందా మొత్తం? అవునమ్మా. అంటే దశల వారీగా? అవునమ్మా. అంటే ఓహ్! ఫస్ట్ ఏంటంటే మన డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ చేస్తే హ్మ్. ఇందులో 60 నుండి 75 పేజీల వరకు వస్తుంది అబ్బబ్బబ్బా! ప్రతి ఒక్కరికి. హ్మ్. ఇది మన నక్షత్రం ఏంది, హ్మ్. మనం ఏ తిథిలో పుట్టాము, హ్మ్. ఏ నక్షత్రము, ఏ పాదము, హ్మ్. ఏ తిథి, హ్మ్. వారము హ్మ్. అన్నీ వస్తాయి. హ్మ్. ఇంకోటి ఏంటంటే హ్మ్. మన దశ ఏం నడుస్తుంది, హ్మ్. అంతర్దశ ఏం నడుస్తుంది, హ్మ్. దాని ఫలితాలు ఎలా ఉంటాయి. సుమారుగా ఎన్నేళ్ల వరకు ఇవ్వచ్చు మీరు ఇది దశలు? 100 ఇయర్స్ ఉంటదమ్మా. 100 ఇయర్స్ 100 వరకు. ఇయర్స్ ఉంటుంది. అబ్బబ్బబ్బా! ఇది చాలా మంచిదమ్మా. హ్మ్. ఇది డెఫినెట్లీ ఉపయోగపడుతుంది. చాలా ఉపయోగపడుతుంది. ఎందుకంటే ఇదివరకు రోజుల్లో మనం చూస్తేనండి, ఒక 50 ఏళ్ల క్రితం అయితే అవునమ్మా. పెద్దగా జాతకాలు చూపించుకున్న అవును. దాఖలాలు ఉండేవి లేదు. కావు. చిన్న పేపర్ మీద చిన్న రాసిచ్చేవాళ్ళు. పేపర్ మీద. అవును. అది పాపం అది అతకపెట్టి కాపాడుకునేవాళ్ళు. హ్మ్. ఇప్పుడేందంటే మనకు హ్మ్. టెక్నాలజీ పెరిగింది గనక మనకు అన్నీ ఒకే దగ్గర. హ్మ్. ఎందుకంటే పూజలు గూడా హ్మ్. మనం ఏ ఓహ్! ఇందులో పూజలకి పూజలుంటాయి. సంబంధించి కూడా ఉంటుందా? ఆ! మనము హ్మ్. ఏ దశ అంతర్దశ నడుస్తుంది, హ్మ్. దానికి ఏ దానం జేయాలె, హ్మ్. ఏ ఏ పూజ జేయాలె, హ్మ్. ఏ మంత్రం ఉంటుంది, హ్మ్. ఏ స్టోన్ పెట్టాలె, హ్మ్. మనము ఎప్పుడు ఉద్యోగంలో చేరుతాము, హ్మ్. ఇంప్రూవ్‌మెంట్ ఎప్పుడుంటుంది, హ్మ్. మన వ్యాపారం ఏది కలిసొస్తుంది, హ్మ్. గృహ నిర్మాణం ఏ టైంలో మనకు హ్మ్. కలిసొస్తుంది. ఇవి కూడా మీరిస్తారు. ఉన్నదమ్మా. అన్నీ ఓహ్! ఇయ్యొచ్చు పరిశీలించి. రైట్. ఇంకోటి రైట్. వివాహము. హ్మ్. ఇంకా వన్ టైమ్ వన్ టైమ్ సొల్యూషన్ అమ్మా లాగా ఇది. వన్ ఇంకా టైమే. ఒక్కసారి ఇది మిమ్మల్ని కన్సల్ట్ ప్రతి చేస్తే. ఒక్కరి ఇంట్లో హ్మ్. ప్రతి ఒక్కరిది ఉండాలమ్మా. హ్మ్. ఎందుకనంటే ప్రతి చిన్నదానికి మనం జ్యోతిష్యుడి మీద ఆధారపడడం కంటే, హ్మ్. మన జాతకం మనకెలా ఉంది, ఇప్పుడు ఏ దశ నడుస్తుంది అనేది మనం చక్కగా ఈ బుక్ ద్వారా తెలుసుకోవచ్చు. రైట్. రైట్. ఇంకోటి మనం ఏ పూజ చేసుకోవాలి, హ్మ్. ఏ అంతర్దశ నడుస్తుంది, స్టోన్స్ హ్మ్. 90% హ్మ్. సమస్యలకు సమాధానం ఈ బుక్. బ్యూటిఫుల్. బ్యూటిఫుల్. అన్నీ వచ్చేసినాయి. అద్భుతం. ఇదేంటంటే మన ఇంట్లో హ్మ్. కొందరికి పిల్లలకు ఇప్పుడు గుడికెళ్తారు. హ్మ్. మీ నక్షత్రం, గోత్రం అంటే వాళ్ళు పాపం చెప్పలేకపోతున్నారు. గోత్రం అంటే అసలు తెలీదు. తెలియదు. హ్మ్. అంటే అది మనకేందంటే మన ఇంట్లో పిల్లలకు ఇది తీసి పెట్టామనుకోండి, వాళ్ళకు మన జాతకం ఇది. హ్మ్. మనం ఇలా ఉండాలి. హ్మ్. ఇంకోటి దీని మీద ఇంకోటి ఈ 24, 25 ఎలా ఉంటుంది. హ్మ్. ఇంకోటి 22, 21 ఎలా నడిసిందో గూడా ఇందులో ఉంటది గనక ఓహ్! పాస్ట్ కూడా ఓహ్! ఉంది. మీరు బేరీజు వేసుకోవచ్చు. ఆ! ఏసుకోవచ్చు. మనకు కరెక్ట్‌గా ఒక ఉందా? ఆ! నమ్మకం అనేది కలుగుతుంది. హ్మ్. హ్మ్. రెమెడీస్ చేసుకోవచ్చు. హ్మ్. ఇది ప్రతి ఒక్కరికి ఇంట్లో ఉంటే హ్మ్. మనకు చాలా ఉపయోగము. హ్మ్. రెమెడీస్ చేయొచ్చు. కరెక్ట్. కరెక్ట్. ఒక అవగాహన వస్తది. వన్ టైమే ఇది. అదే. అదే. వన్ స్టాప్ సొల్యూషన్ అంతే. లాగా ఇది ఇంకోటేంటంటే ఒక్కసారి. నా దగ్గరికి రావాల్సిన అవసరం గూడా లేదు. హ్మ్. నా హుహు. ఫోను నంబర్‌కు వాట్సాప్‌లో హ్మ్. డేట్ ఆఫ్ బర్త్, టైమ్ ఆఫ్ బర్త్, ప్లేస్ ఆఫ్ బర్త్ పెడితే హ్మ్. నేనిది హ్మ్. పీడీఎఫ్ పంపిస్తాను. హ్మ్. మెయిల్ హ్మ్. అయినా సరే, హ్మ్. వాట్సాప్ అయినా సరే. హ్మ్. మీరు ప్రింట్ ఔట్ తీసుకొని హ్మ్. చక్కగా ఫైల్ చేసుకుంటే పెట్టుకోవచ్చు. హ్మ్. మన ఇంట్లో ఎప్పటికుంటుంది. రైట్. చిన్న రైట్. చిన్న ఉపయోగాలుంటాయి. రైట్. రైట్. మనకు అద్భుతం. ప్రతి ఒక్కరికి తెలియాలి. అద్భుతం. మన 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 గురించి మన బుక్కు. రైట్. కరెక్ట్. అయితే ఇందులో ఇంక అన్నీ ఉంటాయి డెఫినెట్‌గా. అన్నీ లగ్న ఉన్నాయమ్మా. వివరాలు. అన్నీ ఉన్నాయి. కొంతమందికి లగ్నం అంటే ఏంటో తెలియదు. తెలీదు. యాహ్! హ్మ్. నక్షత్రం, రాశి గూడా తెలియదు హ్మ్. పాపం వాళ్ళకు. హ్మ్. ఎందుకంటే ఈ కొత్త కొత్త టెక్నాలజీ చదువులలో పడి రైట్. ఇప్పుడు మీ నక్షత్రం ఏది నాన్న అంటే గూడా వాళ్ళు చెప్పలేకపోతున్నారు. డెఫినెట్‌లీ అసలు చాలా అందుకు మందికి తెలీదు. అందుకు ఇది తీసి పెడితే మనకు హ్మ్. వాళ్ళకు ఒక చిన్న అవగాహన. రైట్. ఒకవేళ మీ దగ్గరకొచ్చిన వాళ్ళకి ఒకవేళ టైమ్ కరెక్ట్‌గా తెలీదు, డేట్ ఆఫ్ బర్త్ తెలీదంటే మీరెట్లా మరి వాళ్ళకెట్లా ట్రీట్ చేస్తారు? టైమ్ డేట్ ఆఫ్ బర్త్ ప్రకారం ఇది చేయొచ్చమ్మా. హ్మ్. టైమ్ డేట్ ఆఫ్ ప్రకారం లేదు అనుకునే వాళ్ళకి ఇంకో రెమెడీ ఉంది. హ్మ్. ఇది ఉన్న వాళ్ళకిది. హ్మ్.
ఇప్పుడు ఇది చాలా మందికి తెలుసు ఈ విషయము. మనం ఇక్కడ మాట్లాడుతుంది ఏంటంటే ఎవరికి ఇలా చేయని వాళ్ళ కొరకు, తెలియని వాళ్ళ కొరకు. ఎందుకంటే ఇది ఇలా చేస్తే ఇది ఒకటి ఉంది అని చెప్పడము వాళ్ళకు ఉపయోగకరం. మన ఇంట్లో ఇద్దరు పిల్లలు ఉన్నారనుకోండి, తీసి పెట్టుకోవడం వల్ల వాళ్ళకు ఉపయోగము, మన పిల్లల జాతకం ఎలా ఉందనేది వాళ్ళు కూడా తెలుసుకోవచ్చు. పిల్లలకు కూడా ముందు ముందు ఎలా ఉంటుందనేది చక్కగా వివరిస్తారు. ఇంకేదైనా మనకు వాళ్ళు అడగదలుచుకున్న ఏదైనా పాయింట్ ఉన్నా కూడా మనము చెప్పొచ్చు. ఇంకేమైనా అసలు ఇంట్లో ఇంకా మిస్ అవ్వని పాయింట్స్ అంటూ ఏమీ ఏం ఉండవు. మాక్సిమం అయినప్పటికీ ఇలా ఏ స్టోన్ పెట్టుకోవాలి, మనం అన్ని, ఏ అన్ని. మంత్రం చాంట్ చేయాలి, ఏ దానం మంత్రం కూడా చేయాలి, ఉంటుందా? ఉంటుందమ్మా. ఉమ్, ఏ దానం చేస్తే మనము అన్ని చేయవలసిన అవసరం లేదు. ఉమ్, కొన్ని ఉచ్చగ్రహాలు ఉంటాయి. ఉమ్, అట్లా మనము చేయవలసిన దానం ఏంది అనేది కూడా ఇందులో ఇస్తాడు. ఉమ్, ఉమ్. చాలా ఇన్ఫర్మేషన్ ఉంది. Beautiful. ఇది వన్ మ్యాన్ ఒక్కసారి ఉమ్. మనం తీసుకుంటే తీసుకుంటే సరిపోతుంది. జీవితకాలం ఉంటుంది మనం. Right. ఒకవేళ డేట్ ఆఫ్ బర్త్ లేని వాళ్ళకి ప్రశ్న లగ్నం ప్రకారం ఏమైనా లగ్నం చూస్తారా? చేయొచ్చు. నేను ప్రశ్న శాస్త్రం ప్రకారము వాళ్ళకి చేయొచ్చు. Right. అది అదొక పద్ధతి ఉంది. Right. Right. చాలా మంది అడుగుతుంటారు ఏమైనా ఇస్తారా, రాస్తారా, మరి మేము అవును, వచ్చాం కదా, ఇయ్యొచ్చు. రాస్తారు. ఇయ్యొచ్చు. డైరెక్ట్ గా ఒకవేళ కన్సల్టేషన్ తీసుకుంటే గనక డెఫినెట్ గా ఈ బుక్లెట్ ఇవ్వటం జరుగుతుంది. ఇందులోనే అన్ని రకాల వివరాలు కూడా ఉంటాయి అని చెప్తున్నారు. అవునమ్మా. రైట్. అయితే నక్షత్రాలే తెలియని పరిస్థితుల్లో ఏ దశ నడుస్తోందో తెలియదు, అంతర్దశ అసలే తెలియదు, అవునమ్మా. వింశోత్తర దశ కూడా తెలియదు. అవును. కానీ ఈ దశలు కూడా ఇంపాక్ట్ ని చూపిస్తూ ఉంటాయి. అవునమ్మా. ఒక్కొక్కసారి దశ మారే టైంలో కూడా ఛిద్రం అవుతున్నటువంటి మార్పు పరిస్థితుల్లో వస్తది. కూడా జీవితం జీవితం మారిపోతుంది. మారిపోతుంది. ఏమిట్రా ఇప్పటిదాకా ఇలా ఉంది, ఏంటి మారిపోయింది? సడన్లీ మారిపోతుంది. యా, అది డెఫినెట్ గా గ్రహస్థితి పట్టే ఈ ఉంటుంది. ఈ చార్ట్ ప్రకారము ఉమ్. మనకు ఉమ్. ఇప్పుడు ఏ దశ నడుస్తుంది, ఏ ఉమ్. అంతర్దశ నడుస్తుంది, ఇంకోటి ప్రత్యంతర దశ, ప్రత్యంతరం. దాని ఫలితం ఎలా ఉంటుంది, వా. అది దాని రెమెడీ ఏం చేయాలి, ఉమ్. ఇది చాలా చక్కగా ఉంటుంది. ఉమ్. ఎందుకంటే ఆ, ఇప్పుడు మనకు తెలియవలసిన అవసరం ఉందమ్మా. ఉమ్. మనకి ఏ దశ నడుస్తుంది, ఉమ్. దాన్ని బట్టి మనకు ఆ ఏ భావం అది. ఉమ్. ఇప్పుడు ఒక దశ గురు మా దశ నడుస్తుంది. ఉమ్. గురువు మనకు ఏ భావం, ఉమ్. రెండో భావమా, ఐదో భావమా, ఆ భావ ఫలితం ఎలా ఉంటుంది. ఉమ్. మనకు అంతర్దశ ఇది, ఉమ్. దాని ఫలితం, దాని భావం ఏంది, ఉమ్. అలా మనకు ఇలా వివరించి చెప్పాడు కనుక ఉమ్. మనకు అర్థం అవడము, దాని ఫలితం ఎలా ఉంటుంది, ఉమ్. ఇది చక్కగా ఉమ్. మనకు హెల్ప్ అవుతుంది ఉమ్. తీసుకున్న వాళ్ళకు. ఖచ్చితంగా. ఇందులో ఇంకోటి ఏంటంటే దశ అంతర్దశ ప్రకారము ఉమ్. పూజలు, రత్నాలు, రెమెడీస్ కూడా, దానాలు ఏం చేయాలి, Yeah. అవి కూడా ఉంటాయి తీసుకోవలసిన చక్కగా. చర్యలు ఏంటివి, ఉమ్. మనకు చక్కగా. అంటే ఇది మన కొరకు మనము ఉమ్. ఇప్పుడు ఎన్నో రెమెడీలు వస్తూ ఉంటాయి, చెప్తా ఉంటారు. కాకపోతే మన జాతక ప్రకారము మనం ఏ రెమెడీ చేసుకుంటే బాగుంటుంది, ఉమ్. మనకు ఉపయోగం పడే గ్రహం ఏది, ఉమ్. యోగించే గ్రహం ఏది, అది ఎలా ఉంది, ఉమ్. అది మనం తెలుసుకునే మన ఫస్ట్ బాధ్యత మనది. డెఫినెట్లీ రైట్ అండి. ఇప్పుడు చిన్న పిల్లలకి చూడము అని చెప్తుంటారు జ్యోతిష్యులు అవును, జనరల్ గా. అవును. ఏ సంవత్సరం నుంచి అయితే తీసుకోవచ్చు? ఈ 5 సంవత్సరాల తర్వాత తీసుకోవచ్చు అమ్మా. తీసుకోవచ్చు. 5 సంవత్సరాల తర్వాత ఉమ్. మనకు తీసుకొని దానికి తగ్గ రెమెడీలు, ఇప్పుడు కొందరికి బాలారిష్టం ఉంటుంది, బాలారిష్ట దోషాలు ఉంటాయి. అది వాళ్ళు చేసుకుంటేనే కదా కొద్దిగా ఉపయోగం ఉంటుంది. రైట్. అది కూడా మనకు తెలుస్తుంది. ఎందుకు 1 year లో తీసుకొని ఒకవేళ మంచిగా ఉంటే పర్వాలేదు, 5 సంవత్సరాల వరకు తీసుకోవచ్చు. ఏదైనా సమస్యలు ఉంటే కనుక తెలుసుకోవడం ఏంటి, మనకి ఏదైనా దోషం ఉందా, దోషానికి తగిన చర్య తీసుకుంటే కనుక వాళ్ళకి హెల్ప్ అవుతుంది, Right. ఆ రెమెడీ చేసినట్టు అవుతుంది. రైట్ అండి. బ్యూటిఫుల్. నాకు మాత్రం చాలా చాలా అద్భుతంగా అనిపించింది. ఎందుకంటే మళ్ళీ మళ్ళీ వెళ్ళటం కాకుండా మనకు కూడా ఒక అవగాహన అనేది ఉండాలి. అవును, ఇప్పుడు ఎవరి దగ్గరికైనా మనం వెళ్తున్నాం, ఏదైనా చెప్పించుకోవాలి అని అంటే అసలు ఏం అడగాలి అనే అవగాహన కూడా ఉంటే బెటర్ గా మనకి Better, తెలుస్తుంది. 90% మనకు ఆ ఇన్ఫర్మేషన్ మనది మనకు సరిపోతుంది. రైట్. అద్భుతం అండి. చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు. మరి మీరు కూడా మీకు సంబంధించిన జాతక పరిశీలన వివరంగా పూర్తిగా తెలుసుకోవాలి అని అనుకుంటే సార్ ని కాంటాక్ట్ చేయండి. డెఫినెట్ గా దీన్ని మీకు అందించడం జరుగుతుంది, అపాయింట్మెంట్ కనుక తీసుకున్నట్టయితే. రైట్ సార్, థ్యాంక్ యూ సో వెరీ మచ్ అండి. నమస్తే.